నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నాయకులపైన అభిమానం పెరిగిపోయి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళని చూసినాం. ఆ ఫ్లెక్సీలకు దండేసి దండం పెట్టిన వాళ్ళను చూసినాం. ఆ ఫోటోలు పట్టుకొని వాళ్ళకి అభిషేకాలు చేసిన వాళ్ళని కూడా చూసినాము. కానీ అభిమానం పెరిగిపోయి మెట్టు సాయి కుమార్ అనే ఒక వ్యక్తి గోషమాల్ నియోజకవర్గంలోని ఆగపురాలో ఏదైతే వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయో దాంట్లో వినాయకుని రూపంలో రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతిష్ఠించి దానికి పూజ చేస్తుండు ఒక అభిమానుడు, ఒక భక్తుడు. ఈ రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నటువంటి వినాయకుడిని ప్రతిష్ఠించినటువంటి వీడియో, ఈ భక్తుడు మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దాన్ని బట్టి చాలా ఛానళ్ళు అభిమానం అంటే ఇట్లుండాలి, ఈ స్థాయిలో అభిమానిస్తారా అని చెప్పేసి చాలా వీడియోలు అయితే పోస్ట్ చేస్తారు. అభిమానం బాగానే ఉంది, ఓకే. ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. ఇతనికి ఉన్నటువంటి అభిమానంతో ఇతను రేవంత్ రెడ్డి గారి విగ్రహాన్ని అంటే గణపతిని రేవంత్ రెడ్డి గారి రూపంలో ప్రతిష్ఠించి పూజిస్తున్నాడు. ఇప్పుడు పూజ రేవంత్ రెడ్డికి చేస్తారా లేకపోతే వినాయకునికి చేస్తారా? మీ అభిమానంతో మీరు దేవులను దీంట్లోకి తీసుకొచ్చి దేవుని రూపంలో రేవంత్ రెడ్డి రూపంలో దేవుని ఇక్కడ ఏం చెప్పాలనేది ఏం అర్థం కాని సిచ్యువేషన్. మొత్తం మీద ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసినటువంటి ఈ పని రేపు కేసీఆర్ కూడా ఈ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు ఉంటారు కేసీఆర్ గారికి. ఆయనను కూడా ఇట్లనే విగ్రహం తయారు చేసి ప్రతి వినాయక చవితికి ఆయన విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి 9 రోజులు పూజ చేసి మళ్ళీ నిమజ్జనం చేయడం, రేవంత్ రెడ్డిని కూడా సేమ్ ఇట్నే ప్రతిష్ఠించి నిమజ్జనం చేయడం. తర్వాత రేపు మోదీ భక్తులు ఉంటారు బీజేపీ, ఆయన విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి మరి పూజ చేసి నిమజ్జనం చేస్తే రేపు పోను ఇక ఈ నాయకులను పూజించడా లేకపోతే దేవుళ్ళని పూజించడా? మీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో కనబడని దేవుని పూజించే కంటే మనకు కనిపిస్తున్నటువంటి దేవుళ్ళు ముంగట ఉన్నటువంటి దేవుళ్ళను పూజించాలని మొదలుపెట్టినటువంటి ఈ పని ముందుకు ఏ స్థాయికి వెళ్తుందో అభిమానాలు ప్రతి ఒక్కరూ దేవుని రూపంలో కొలుసుకోవడం, ఇలాంటి సంస్కృతి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో కూడా బతుకమ్మ పండుగ అంటే అందరూ అమ్మలక్కలు అందరూ వచ్చి సాయంత్రం టైంలో మంచిగా చప్పట్లు కొట్టుకుంటూ రౌండ్గా తిరుగుతూ మంచిగా భక్తి పాటలు పాడుతూ బతుకమ్మలు ఉంటుండే, గొప్ప గొప్ప పాటలు ఉంటుండే, దాంట్లో రామాయణ మహాభారత కావ్యాలు ఉంటుండే. తర్వాత జానపద అంటే మామూలుగా ఏదైతే జరుగుతున్నాయో సమాజంలో దానికి సంబంధించినటువంటి పాటలు ఉంటుండే. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ జాగృతి అని ఒకటి తీసుకొచ్చి దానికి సపరేట్ కొన్ని లక్షల కోట్ల ఫండ్స్ రిలీజ్ చేసి నార్మల్గా భక్తితో కూడినటువంటి ఈ బతుకమ్మ పాటలను మొత్తం డీజే స్పీకర్లు చుట్టూరా డీజే స్పీకర్లు పెట్టి ఎల్ఈడి లైట్లు పెట్టి పూలు దొరకపోతే ఏదైతే పూలను మేరు పర్వతంగా పేర్చి గౌరమ్మను అక్కడ పెట్టి పూజ చేస్తూ ఉంటారు. అలా ఉన్నటువంటి బతుకమ్మను డీజే పాటలతోని అజ్జేసి మొత్తం మీద అయితే ఆ బతుకమ్మ గతంలో ఉన్నటువంటి బతుకమ్మ ఫెస్టివల్ ఇప్పుడు లేదు. అలాగే ఇప్పుడు ఈ సంస్కృతి ఏదైతే మనకు ఇప్పుడు మొదలుపెట్టిర్రో అంటే గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని వినాయకులు కూడా పెట్టిర్రు, కానీ ఇప్పుడు వాళ్ళు బుద్ధి తెలుసుకొని చాలా మంది అయితే పెడతలేరు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి దేవుళ్ళు అవతరిస్తున్నాయి. ఈ భక్తి మరి ఇంకెంత దూరం పోతుంది? ఈ పరమ భక్తుడు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి మరి అతనికి తయారు చేసేటైనా చెప్పలేదా లేకపోతే ప్రతిష్ఠించేటప్పుడు పూజారి చెప్పలేదా? మరి ఈ గణపతిని నిమజ్జనం చేసుడేనా? ఈ పూజ చేసేటప్పుడు ఎలాంటి వాళ్ళు పూజ చేసేటప్పుడు సేమ్ ఎట్లా గణేశాయ నమః అంటారా లేకపోతే రేవంత్ రెడ్డి ఆయన నమః అంటారా? ఇవన్నీ ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎవరైతే వీళ్ళు విగ్రహాలపైన దాడి జరుగుతుంది లేకపోతే గుళ్ళపైన దాడి జరుగుతుందని ముందటికి వచ్చి మాట్లాడే కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉంటారో మరి ఈ విషయంలో ఏమని స్పందిస్తారు? అక్కడ గణపతి దేవునికి ఉన్నటువంటి ఉనికి వెళ్ళిపోతుంది. గణపతికి ఏదైతే నిష్ఠతో పూజ చేస్తారో ఈ పూజలు ఇప్పుడు ఎవరికి చేస్తున్నట్టు. ప్రస్తుతం ఇదేదైతే ఆగపురంలో పెట్టినటువంటి వినాయకునికి సంబంధించి వీడియోలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి అటు బీజేపీకి సంబంధించినటువంటి రాజా సింగ్ కూడా దీనిపైన వ్యతిరేకించడం జరిగింది. భక్తితోని దేవునికి చేయాల్సినటువంటి పూజలు దేవుని ప్లేస్లో వేరే ఒక నాయకునికి సంబంధించినటువంటి స్టాచ్యూ లాంటిది పెట్టి పూజ చేయడం ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశంగా ఉంది. దీన్ని ఖచ్చితంగా వీలైనంత త్వరగా నిమజ్జనం చేయాలి. ఇలాంటిది జరగకుండా ఇవ్వాలని చెప్పేసి రాజా సింగ్
అతను ఒక సోషల్ సెల్ఫీ వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ అంశం పైన మరి ఇట్లా విగ్రహాలు పెట్టచ్చా, పెడితే ఏంది, పెట్టకపోతే ఏంది, పెడితే పర్యవసానాలు ముందు ముందు ఎట్లుంటాయి, సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మనకు తెలియజేయండి.